హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను అక్టోబర్ 1 నుంచి మనకి టీడీఎస్ టీసీఎస్ రేట్స్లో ఎటువంటి చేంజెస్ వచ్చాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి 2023-24లో టీడీఎస్ రేట్ చార్ట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మరి కొన్ని పేమెంట్స్కి మాత్రం టీడీఎస్ ట్యాక్స్ రేట్స్ చేంజెస్ చేశారు. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీఎస్ రేట్ చార్ట్ అనేది 2023-24లో ఎలాగుందో సేమ్ ఇప్పుడు 24-25 ఫినాన్షియల్ ఇయర్ కూడా సేమ్ టీడీఎస్ రేట్ చార్ట్ ఇచ్చారు. దీంట్లో పెద్దగా చేంజెస్ ఏం లేవు మనకి. కాకపోతే ఒక ఫోర్ పేమెంట్స్ మనం పే చేసేటప్పుడు వాటిపైన టీడీఎస్ ట్యాక్స్ రేట్స్ మాత్రమే లెస్ చేశారు. వాటి గురించి డిస్కస్ చేద్దామా. ఈ టీడీఎస్ రేట్ చార్టు మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను టీడీఎస్ అంటే ఏంటి, సో మనకి టీడీఎస్ అంటే ఏంటి, మనము ఎలా డిడక్షన్ చేసుకోవాలి, పేమెంట్ ఎలా చేయాలి, రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి అని. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో మనకి ఫినాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించి టీడీఎస్ అండ్ టీసీఎస్లో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటో చూద్దాము. యాక్చువల్గా టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అర్థము. మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసుకుంటూ ఉంటాము. టీడీఎస్ ట్యాక్స్ రేట్స్ 1% అబోవ్ 30% బిలో ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద పేమెంట్ ఉంటాయి. సో మనం ఏ పేమెంట్స్ పే చేస్తున్నామో దాన్ని బట్టి మనం టీడీఎస్ రేట్ చార్ట్లో ఎంత రేటు పడుతుందో చూసుకొని టీడీఎస్ డిడక్ట్ చేస్తాము. ఇక్కడ మనకి సెక్షన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టీడీఎస్లో. ఇప్పుడు మనకి 1 అక్టోబర్ నుంచి మనకి టీడీఎస్ రేట్స్లో వచ్చిన చేంజెస్ ఏంటో డిస్కస్ చేద్దామా. దిస్ వన్ ఫస్ట్ వన్ సెక్షన్ 194DA ప్రకారము పేమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పేమెంట్ పే చేసేటప్పుడు ఇంతకుముందు టీడీఎస్ ట్యాక్స్ రేటు 5% డిడక్ట్ చేసేవాళ్ళము. 1 అక్టోబర్ నుంచి 2% ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. మనకి లిమిట్స్లో ఎటువంటి చేంజెస్ లేదు, సెక్షన్స్లో కూడా చేంజెస్ లేదు. ఓన్లీ 5% టీడీఎస్ రేట్ ఉన్న వాటిని 2%గా లెస్ చేశారు అంతే. నెక్స్ట్, సెకండ్ థింగ్ దిస్ వన్. సో సెక్షన్ 194G కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్ సేల్ చేసినప్పుడు కమిషన్ అనేది పే చేస్తుంటాము. అలా కమిషన్ పే చేస్తున్నప్పుడు ప్రజెంట్ 5% టీడీఎస్ ట్యాక్స్ రేట్ ఉండేది, దాన్ని 2%గా లెస్ చేశారు. ఇది 1 అక్టోబర్ నుంచి మనకు అప్లికబుల్ అవుతుంది. ప్రజెంట్ లాటరీ టికెట్స్ కమిషన్ పైన టీడీఎస్ అనేది 2% డిడక్ట్ చేయాలి. 1 అక్టోబర్ నుంచి 2% రేట్ అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రజెంట్ రేటు ఇది ప్రపోజ్డ్ టీడీఎస్ రేటు, అంటే 1 అక్టోబర్ నుంచి మనకు అప్లికబుల్ అయ్యే టీడీఎస్ రేటు. నెక్స్ట్, థర్డ్ వన్. సో దిస్ వన్ సెక్షన్ 194H ప్రకారము పేమెంట్ ఆన్ కమిషన్ ఆర్ బ్రోకరేజ్. ఇది ఎక్కువ మంది వాడుతుంటారు. మీరు మీ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మీరు కమిషన్ పే చేస్తుంటారు, లైక్ ఎంప్లాయీస్ కావచ్చు, నెక్స్ట్ సేల్స్ పర్సన్స్కి, సర్వీస్ పర్సన్స్కి మీరు కమిషన్ పే చేస్తుంటారు. ప్రజెంట్ 5% డిడక్ట్ చేస్తుంటారు. 1 అక్టోబర్ నుంచి 2% డిడక్ట్ చేయాలి. సో మీరు కమిషన్ పే చేసేటప్పుడు 2% టీడీఎస్ రేట్ అనేది డిడక్ట్ చేయాలి. లిమిట్ వచ్చి 15,000 రూపీసే, అంటే 15,000 రూపీస్ కంటే ఎక్కువ కమిషన్ మీరు పే చేస్తుంటే 1 అక్టోబర్ నుంచి 2% టీడీఎస్ రేట్ అనేది డిడక్షన్ చేసుకోవాలి. డిడక్ట్ చేసిన అమౌంట్ మనము చలన్ ద్వారా పేమెంట్ పే చేసుకోవాలి. మంత్లీ వన్స్ టీడీఎస్ పేమెంట్ మంత్లీ పే చేస్తాము. టీడీఎస్ పేమెంట్ డ్యూ డేట్ వచ్చి 7th ఎవ్రీ మంత్ 7th లోపల పే చేయాలి. నెక్స్ట్, టీడీఎస్ రిటర్న్స్ క్వార్టర్లీ ఫైల్ చేసుకుంటామా. ఇవి మనకు అన్నీ కూడా టీడీఎస్ రేట్స్ నాన్ శాలరీ పేమెంట్ పైనే మనకి చేంజెస్ అయ్యాయి కాబట్టి మీరు అక్టోబర్ మంత్లో కమిషన్ పైన టీడీఎస్ 2% డిడక్ట్ చేసుకోవాలి. 7th లోపల అక్టోబర్ మంత్ టీడీఎస్ అమౌంట్ నవంబర్ 7th లోపల పేమెంట్ చేసేయాలి. తర్వాత క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తాం, టీడీఎస్ రిటర్న్స్, క్వార్టర్లీ రిటర్న్స్. సో నాన్ శాలరీ పేమెంట్ రిటర్న్కి 26Q రిటర్న్ ఫైల్ చేసుకుంటామా. ఓకేనా. సో దిస్ వన్ ఇంపార్టెంట్ మనకి యాక్చువల్గా. దిస్ వన్ నెక్స్ట్ పేమెంట్ 194IB పేమెంట్ ఆఫ్ రెంట్ బై సర్టైన్ ఇండివిజువల్స్ అండ్ HFs. సో మనం రెంట్ సర్టైన్ ఇండివిజువల్స్కి అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్కి పే చేస్తున్నప్పుడు ప్రజెంట్ 5% డిడక్ట్ చేస్తున్నాము. 1 అక్టోబర్ నుంచి 2% డిడక్ట్ చేయాలి.
బాగా గుర్తుపెట్టుకోండి, కమర్షియల్ బిల్డింగ్ కాదు ఇది. సర్టైన్ ఇండివిజువల్స్ అండ్ హెచ్ఎఫ్స్కి రెంట్ పే చేసేటప్పుడు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ 194M, పేమెంట్ ఆఫ్ సర్టైన్ సమ్స్ బై సర్టైన్ ఇండివిజువల్స్ ఆర్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్. సో మనము కొంతమంది ఇండివిజువల్స్కి అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్కి 194M ప్రకారం మనం పేమెంట్ పే చేస్తున్నప్పుడు ప్రజెంట్ 5% ఉంది, దాన్ని 2% టీడీఎస్ ట్యాక్స్ రేటుగా తగ్గించారు. 1 అక్టోబర్ నుంచి 2% ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకొకటి కొత్తగా వచ్చిన చేంజెస్ ఏంటంటే సెక్షన్ 194O, పేమెంట్ ఆఫ్ సర్టైన్ సమ్స్ బై ఈ కామర్స్ ఆపరేటర్ టు ఈ కామర్స్ పార్టిసిపెంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఈ కామర్స్ ఆపరేటర్స్కి పే చేస్తుంటాము, ఈ కామర్స్ పార్టిసిపెంట్స్ కూడా పే చేస్తుంటాము. అలాంటప్పుడు మనము 0.1% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ప్రజెంట్ 1% ట్యాక్స్ రేట్ ఉంది. 1 అక్టోబర్ నుంచి 0.1% కలెక్ట్ చేయాలి. ఈ కామర్స్ ఆపరేటర్స్ అంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ మనకి 1 అక్టోబర్ నుంచి ఈ సెక్షన్ 194M అనేది ఉండదు, దీన్ని తీసేస్తున్నారు. ఈ సెక్షన్ అనేది రిలేటింగ్ టు పేమెంట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ రీపర్చేజ్ ఆఫ్ యూనిట్స్ బై మ్యూచువల్ ఫండ్ ఆర్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ పేమెంట్స్ అనేవి పే చేస్తుంటాము సెక్షన్ 194F ప్రకారము. సో ఈ సెక్షన్ అనేది 1 అక్టోబర్ నుంచి మనకు ఉండదు, తీసేస్తున్నారు. దిస్ ఈజ్ మనకి మెయిన్గా వచ్చిన చేంజెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.